బంధుమిత్రులందరికీ నమస్కారం. శ్రావణ మాస వరమహాలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ. ఈరోజు వరమహాలక్ష్మి వ్రతం అంటే ఏంటి, కానీ మనం నిజంగా దానిని జరుపుకుంటున్న విధానం ఏంటి పోల్చుకుందాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అండి, మేము ఇలా చేసుకున్నాం అలా చేసుకున్నామని రకరకాల పోస్టులు. సంతోషం, చాలా సంతోషం. ప్రతి ఇల్లు కలకల్లాడుతుంటే చూసే కళ్ళకు కూడా అందంగా ఉంటుంది. అమ్మవారిని ఇన్ని రూపాలలో చూసుకుంటూ కలకలగా చాలా బాగుంటుంది. హద్దు మీరిపోతే ఎలా ఉంటుందండి? ఆ హద్దు భక్తిలో మీరిపోతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. భక్తిలో కాదు, అలంకరణలో, రకరకాల వస్తువుల్లో పర్చేసింగ్ ఎక్కువైపోతుంది చాలా వరకు. బయటకెళ్ళి మూర పూలు కొందామంటే 100 రూపాయలు అంటున్నారు. పావు కిలో పసుపు పచ్చని పూలు కొందాము అంటే 100 రూపాయలు అంటున్నారు. ఈ పూల కాస్ట్ ఈ రేంజ్లో పెరగడానికి కారణం ఏంటండి? అంటే పూలు మనకి తక్కువగా పండుతున్నాయా? ఇక్కడ పూలు తక్కువగా పండేటువంటి రాష్ట్రం మంది అసలుకి. ఒక మొక్కేస్తే ఈజీగా 1 మంత్ కల్లా ఒక పువ్వును చూసేయచ్చు మనం. అలాంటిది గట్టిగా ఒక 30 పూలు కొనడానికి 100 to 150 వరకు వెచ్చిస్తున్నాం మనం ఇవాళ. ఇక తిరుపతి లాంటి సిటీస్లో అయితే ఒక చిన్న కలువ పువ్వు 20-25 రూపీస్ అంటండి. ఇంకా టెంకాయ, పండ్లు, ఇంకా ఏమైనా తీసుకోండి. ఆ రోజు పండగ వచ్చింది అంటే ఆ పండగకి సంబంధించిన ప్రతి వస్తువు దాని యొక్క పీక్స్ లెవెల్ ఆఫ్ కాస్ట్ని ఉంటుంది. ఇంకా గోల్డ్ గురించి అసలు చెప్పకండి. గ్రాము +3 ఎంతో కొంటే పేరుకి 10,000 అన్నారు, గ్రాము 16,000కి వెళ్ళిపోయిందండి. చిన్న రింగ్ కొంటే. ఇంకా కాసులు కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఇలా మన పండగలు, మన సనాతన ధర్మానికి చెందిన పండగలు దేనికి మిగులుతున్నాయి అంటే బిజినెస్ పర్పస్గా మిగులుతున్నాయి. సొసైటీలో ఏ రకంగా మనము ముందుకెళ్తున్నామంటే సొసైటీ యొక్క బిజినెస్ వాల్యూని పెంచడానికి. ఈ బిజినెస్ వాల్యూ పెరగడం వల్ల ఎవరికి ఉపయోగం? ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు ఏమవుతున్నారండి? అందుకే బిజినెస్ కాదు దానికి పరిష్కారం, దానం ధర్మం. పేదవాళ్ళకు అందేది దానం ధర్మం మాత్రమే అండి. ఈరోజు లక్ష్మీ అమ్మవారి పండగ కదా. ఎంత దానం చేసావు నువ్వు? ఒక్కరికి అన్నం పెట్టావా? నీ యొక్క ఆగడాలకి ఏమంటారు, నా యొక్క ఇది చూడండి అది చూడండి అని ఇన్ని రకాల ప్రసాదాలు చేసి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలకే అందరూ ఇచ్చేస్తుంటారు. వాయినాల్లో 10 రకాలు 12 రకాలు స్వీట్స్, హాట్, పెరుగన్నం అంతా కలిపి నువ్వు ఇచ్చావు. వాళ్ళు తింటే తింటారు, లేకపోతే మూలేసేస్తారు. ఇలా అంతా కాదు, కొంచెం అమౌంట్ ఆఫ్ నేను నిజంగా లేని వాళ్ళ పట్ల నేను వెచ్చిస్తానని అనుకుంటున్నారా? చీరలు, సారెలు, అక్కలు చెల్లెళ్ళు, ఇట్లా ఇంట్లో బంధువులే ఏంటి, ఆల్రెడీ తిండికి గుడ్డకి ఉన్న వాళ్ళకే మళ్ళీ పనిచేస్తే ఏమొస్తుందండి? లేని వాళ్ళకి, అసలు లేని వాళ్ళు ఎవరున్నారు మన సమాజంలో? మన చుట్టుపక్కల లేని వాళ్ళు ఎవరున్నారు? ఐడెంటిఫై చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా బతకడం మర్చిపోతున్నాం మనం అసలుకి బతకడమే మర్చిపోతున్నాం. పలానా పండగ వచ్చింది, ఇలా చేయాలి ఇది ఒక ఆచారం అని. ఈ ఆచారాన్ని వీళ్ళే ఫిక్స్ చేసుకుంటారు. 10 మంది చేస్తుంటారు ఆల్రెడీ, దాన్ని వీళ్ళు ఫాలో అయిపోతారు. సో ఈ పండగ యొక్క అర్థాన్నే రూపు మాపేస్తున్నామండి. మినిమం ఉండాలి, అలంకరణ ఉండకూడదు, పూలు పెట్టకూడదు, అమ్మవారికి చీర కట్టకూడదు, ఇలా అంతా కాదు. ఇవన్నిటితో ఒకే ఒక్క ఎలిమెంట్ యాడ్ చేయాలండి. చక్కగా పాలు కాచి కాఫీ పొడి వేసి ఇచ్చేసి సరిపోతుంది. అందులో చక్కెర వేయాలి. చక్కెర వేయకుండా తాగే వాళ్ళని షుగర్ పేషెంట్స్ అంటారు. మీరందరూ ఏం పేషెంట్సో ఆలోచించుకోండి. ఏమీ లేక మీ భక్తి పరిపూర్ణం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అమ్మవారిని తలుచుకోవడానికి ప్రతిరోజు ఉన్నతమైనదే, ఇవాళ మరీ ప్రీతికరమైన రోజు. కొందరు అంటారు పండగ రోజే గుడికి వెళ్ళాలా, ఈ రోజే ప్రీతికరమా, ఏం ప్రతిరోజు లక్ష్మీదేవి ఉండదా? ఇలాంటి మెట్ట వేదాంతం మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇంత ఉన్న భక్తి కూడా జీరోకి వచ్చేస్తుంది. ఇవాళ మరింతగా చేద్దాము అని అమ్మవారి పట్ల పొద్దున లేవడంతోనే ప్రీతితో లేస్తున్నామా? ఆమె గురించి ఏమన్నా వింటున్నామా? అసలు లక్ష్మి అంటే ఏంటి? కేవలం డబ్బా? ఒక మనిషికి పూర్తిగా ఆరోగ్యం ఉండడం లక్ష్మి. ఆరోగ్యవంతమైన తిండి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామా ఈరోజు? ఒక పక్క ఈయనెవరు,
కాదరవల్లి గారు, సిరి ధాన్యాలు తినండి, దీనివల్ల ఆరోగ్యం పొందండి, రకరకాల ఆరోగ్య సమస్యలన్నిటికీ ఇదే పరిష్కారం, ఖచ్చితంగా 6 నెలల్లో మీకు పరిష్కారం వస్తుంది అని చెప్తున్నారు. సివియర్గా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వై వోంట్ వి ట్రై అన్నట్టు ఏమైనా ట్రై చేస్తున్నారా? కనీసం వేలకు హాస్పిటల్కి పెట్టడానికి కూడా లేకపోయినా కానీ రెడీ అయిపోయేలాగా మన మనస్థితి తయారవుతుంది. కానీ అరే ఈ ధాన్యాలు తిని చూద్దాం అంటే జిహ్వా చాపల్యం చంపుకోలేం, ఇంద్రియాలకి ఆనకట్ట వేయలేం. సో ఆరోగ్యవంతమైన సిరి మనకొద్దు. అందం, మేకప్లు, రకరకాల బ్యాంగిల్స్, శారీస్, అబ్బా జుగుప్సగలుగుతుందండి యూట్యూబ్ చూస్తే. రకరకాల జడలు, పూలు, మరి మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవడానికి ఎంత టైం పట్టుంటుంది అసలుకి? ఇంకా అమ్మవారిని ఎంతసేపు రెడీ చేస్తారు? ఈ యొక్క 24 గంటల్లో ఈ వంటలు ఎప్పుడు చేస్తారు, రకరకాల స్తోత్రాలు ఎప్పుడు చదువుతారో, అసలు ఇదంతా మానేసి కనీసం ధ్యానం ఎంతసేపు చేస్తారు అమ్మవారితో? మీకు ఎలా టైం సరిపోతుంది? దేని మీద టైం ఎక్కువ వెచ్చించాలి? ఆడపిల్ల నార్మల్గా తలస్నానం చేసేసి లైట్గా జడల్లుకొని ఒక పువ్వు పెట్టుకొని మంచి చీర కట్టుకుంటే అందంగా ఉండదా అండి? ఎటువంటి అందవిహీనమైన ఆడపిల్ల కూడా చక్కగా ఉంటుంది. మనం భయంకరమైన అందంగా ఉండిపోవాలా? భయంకరంగా నెక్లెస్లు, భయంకరమైన కమ్మలు అవన్నీ వేసేసుకొని ఉండిపోవాలి? నార్మల్గా ఉంటే మన న్యాచురాలిటీ మనకే నచ్చదా? న్యాచురల్గా కూడా మీరు చాలా బాగుంటారండి. మనస్ఫూర్తిగా నవ్వండి. మీ మనసులో ఎప్పుడు ఇంకొకరు మంచినే ఎక్స్పెక్ట్ చేయండి. మీరు చాలా అందంగా ఉంటారు. దానికోసం రకరకాల అలంకరణలు అవసరం లేదు. ఈ చిన్న లాజిక్ని చాలామంది మిస్ అయిపోతున్నారు. మన మనసులో పూర్తి యొక్క ప్రేమతత్వం నిండి ఉన్నట్లయితే మనం ఆటోమేటిక్గా అందంగానే కనిపిస్తాం. దానికోసం పార్లర్ ప్రోడక్ట్స్ మీద అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని నగలు కొనాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ నా ఒపీనియనే. మీకు విభిన్నమైన భావనలు ఉండొచ్చు, నేను దాంతో ఏకీభవించకపోవచ్చు. ఇకపోతే వేరొక లక్ష్మి ఆనందం. ఈ హర్రీబర్రీ లైఫ్లో ఎంత మాత్రం ఆనందంగా ఉంటున్నాం? అసలు నీకు ఆనందం కలిగించే అత్యంతమైన వస్తువు ఏంటి? అది శాస్త్రీయమైనదేనా? ఆ ఆనందం పరిమితమైన ఆనందమా లేకపోతే నిశ్చలమైన ఆనందమా? అంటే ఇప్పుడు చాలా ఉక్కగా ఉంది, సో ఏసీ వేసుకుంటాను, 16లో పెట్టుకుంటాను, కరెక్ట్గా 10 మినిట్స్కి చాలనిపిస్తుంది. బాగా ఆకలేస్తుంది, మంచిగా కారం దోసి మంచిగా తిని మజ్జిగ తాగేసి కాసేపు అయి కూర్చుంటాం. ఇంకెవరన్నా ఐస్ క్రీమ్ ఇస్తారు, తింటాం. ఆ తర్వాత గులాబ్ జామ్ ఇస్తారు, తింటారా? పొట్ట ఫుల్ అయిపోయింది. అది ఎందు మాత్రం పరిమితమైన ఆనందాలు ఇవన్నీ. వీటితోనే ఉండాలి. వీటితోనే పరిమితం అయిపోతున్నామా? మనం కూడా శాశ్వత ఆనందం వైపు మనం అడుగులేస్తున్నామా? ఒక చీర నచ్చింది, కొనుక్కున్నాం, కట్టుకున్నాం, లోపల పెట్టేసుకున్నాం, అయిపోయింది ఆనందం. ఆ చీరనే తలుచుకుంటూ 365 డేస్ ఉంటామా మనం ఎవరైనా? ఏమిటి శాశ్వత ఆనందం? ఏంటి? ఆనందమే లక్ష్మి, దానిని కనుగొనగాలి. ఐశ్వర్యం అంటే కబుక్కుని డబ్బులు అనుకునేవారు. అన్ని రకాలుగా ఐశ్వర్యం అండి. మినిమం డబ్బులు ఉండాలి. డబ్బు ఎవరికి చేదు? డబ్బు ఎవరికైనా ఉండాలి. ఆ డబ్బుని ఎందుకు ఉపయోగిస్తున్నాం? మనం కడుపు నింపుకోవడానికా? పరుల కోసం ఐశ్వర్యం ఉండాలి. అరే నాకు ఇది ఇచ్చే దానం చేయగలిగినటువంటి మనసు ఇచ్చే, దాంతోపాటు ధనాన్ని కూడా ఇచ్చాడే స్వామి, నాకు ఇటువంటి ఐశ్వర్యం కావాలి. ఇటువంటి కోరికలు పెంచుకోండి. ఎంత మనం ఫుల్ఫిల్ చేసుకునే కొద్దీ ఆశలు ఎప్పటికీ తీరవు. సో మనకొచ్చే దాంట్లో ఐశ్వర్యంలో కొంత పరుల కోసం కూడా పక్కన పెట్టగలిగే మనస్సుని అడగండి అమ్మవారిని. అది ఒక ఐశ్వర్యం. ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష్మీ కళలు వేలు. వీటన్నిటినీ ఆస్వాదిస్తున్నామా మనము? పోనీ భౌతికంగానే చూద్దాం. లక్ష్మీ అమ్మవారు ఎవరు? ఆమె యొక్క కథను విన్నారా? పాల సముద్రంలో పుట్టింది. ఎందుకు పాల సముద్రంలోనే పుట్టింది? చంద్రుడికి సోదరి అట. ఎందుకు చంద్రుడికే సోదరి? ఇలా డీప్ లెర్నింగ్ ఎప్పుడన్నా వెళ్ళామా? 1 మినిట్ అయినా వెళ్ళామా? ఇలాంటి డౌట్స్ వస్తాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్ పిల్లలకి? పెద్దవాళ్ళు ఒకనొక టైంలో కాకపోయినా ఒకనొక టైంలో వింటారనుకోండి. ఈ 22 to 35, 40 ఈ ఏజ్ ఉన్న వాళ్ళు, ఈ గ్రూప్ వాళ్ళందరూ ఏమైనా ఇలా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అమ్మవారిని పట్టుకోవాలంటే ముందు అయ్యవారిని తెలియాలి. స్వామి అమ్మవారిని హృదయంలో కూర్చోబెట్టుకుంటే అమ్మ మళ్ళీ కాళ్ళ దగ్గరికే వచ్చింది. ఎందుకు? దీన్ని తెలిసి తెలియని వాళ్ళందరూ కాళ్ళ దగ్గర ఉంచారు స్త్రీ శక్తిని, ఏమేమో మాట్లాడతారు. నువ్వు హృదయంలో పెట్టుకుంటే లక్ష్మిని
స్వామి హృదయంలోనే ఉంచుకోవాలనుకున్నాడు. కానీ అమ్మ ఏమనుకుంది, నా యొక్క శక్తి స్వామి పాదాల చెంత మాత్రమే ఉండాలి. అంటే మనము వచ్చిన డబ్బుని స్వామి నెత్తికెక్కించుకుంటున్నాడు కదా, మనల్ని గుండెల్లో పెట్టేసుకున్నాడు కదా అని మనం నెత్తికెక్కకూడదంట. అది స్వామి సేవకే వాడాలి. నన్ను పాల దగ్గరే ఉంచండిరా, స్వామి సేవ అంటే మీకు వచ్చిన డబ్బుని స్వామి యొక్క కార్యానికి మాత్రమే వినియోగించండి. దాన ధర్మాలకి ఇలాంటి మంచి పనులకి ఎక్కువసేపు నన్ను వినియోగిస్తే నేను మీ దగ్గర పర్మనెంట్గా ఉంటాను నా స్వామితో పాటు. గర్వించి నెత్తినెక్కించుకున్నారా జంబాసురుడు స్టోరీ విన్నారు కదండి. ఇంద్రుడు ఒకరోజు ఇలాగే ఏనుగు తన యొక్క ఐరావతం మీద విహరిస్తూ వెళ్తూ ఉంటే మంచిగా స్వర్గలక్ష్మి బాగా ఆవహించింది కదండి, మంచి భోగభాగ్యాలతో ఉన్నాడు. ఆ టైంలో దుర్వాస మహర్షి వచ్చి అమ్మవారి వైకుంఠం నుంచి వస్తున్నారు కాబోలు అమ్మవారి యొక్క మాల ఉందన్నమాట. ఆ మాలని పెద్దలు కనిపిస్తే ఏదో ఒక తృణమో పనమో ఇస్తారంటారు కదా, అలా ప్రసాదంగా ఈ మాల ఉంచుకొని ఆయన అని పెద్ద మనిషి ఇస్తే అతను ఏం చేశాడు, తీసుకొని ఐరావతంకి వేసారు. మనం ఒకసారి కళ్ళద్దుకొని ఇది నేను వేసుకోలేను కాబట్టి మాల ఒక వాహనానికి వేసుకుంటామంటే ఒక అర్థం, డైరెక్ట్గా ఐరావతం మీద ఇసిరేసాడు. ఓహో నీకు ఈ రేంజ్లో ఎక్కుందిరా గర్వము అని దుర్వాస మహర్షి ఏదో శపించడంతో జంబాసురుడు ఆక్రమించాడు స్వర్గాన్ని. వచ్చి ఇంద్రుడిని అంతా పటాపంచలు చేస్తే అప్పుడు ఇంద్రుడు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళడము, అప్పుడు అనఘాలక్ష్మి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఆ జంబాసురుడు పేరులోనే ఉందండి జంబం అంటే అహంకారం, ఎచ్చులు. నిజంగా చెప్పాలంటే మాకు ఇవి ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి, నేను ఇది అదొక గొప్ప. ఏ చిన్నది సాధించకూడదు, నేను సాధించా, నాకు ఉన్నది, నేను అందగత్తని, నేను కాబట్టి ఈ నెక్లెస్ కొనుక్కోగలిగాను, నేను కాబట్టి ఈ ఇల్లు కొనుక్కోగలిగాను. ఎలా ఉంటుందంటే జంబాసురుడు అంటారు వాటిని. ఆ జంబాసురుడు లక్షణాలు ఎక్కడం అంటారు వాటిని. అవి ఎక్కంగానే స్వర్గలక్ష్మి కాస్త స్వాహ. సో ఎలాగోలా దత్తాత్రేయ స్వామి పాదాల మీద పడ్డారు కాబట్టి ఇంద్రుడు, అప్పుడు దత్తాత్రేయ స్వామి అనగా దత్త రూపంలో కరుణించి జంబాసురుడిని ఇక్కడికి తీసుకోరా, నేను నీకు విముక్తి లభిస్తాను అని దత్తాత్రేయ స్వామి అభయం ఇచ్చారు. సరే ఇంద్రుడు తీసుకొని వచ్చాడు, జంబాసురుడు వచ్చాడు. అనగా లక్ష్మి అమ్మవారితో దత్తాత్రేయ స్వామి ఉన్నారు. అప్పుడు ఈ జంబాసురుడి యొక్క దృష్టి అనగా అమ్మవారి మీద పడింది. చూడంగానే ఈ యువతి నాకు కావాలి అనుకున్నాడు. ఉంటుంది కదా, చూసిందల్లా నాకు కావాలి, నాకు వచ్చి తీరాలి, నాకు సరే వచ్చి తీరేంత శక్తి లేదు, మనసులో నాకు అది ఉంటే బాగున్ను, ఆ కోరిక అంటే ఏమీ లేనప్పుడు నాకు అది ఉంటే బాగున్ను అని స్టార్ట్ అయ్యిద్ది. అదే చేతిలో డబ్బులు ఉంటే అది నా దగ్గర ఉంటే తీరుద్ది. ఇటువంటి లక్షణాలు ఉన్నాయి చూసారండి, నాకు అది కావాలి, చూసిందల్లా కావాలి కావాలి కావాలి, అన్నిటినీ కావాలి అని కోరుకునే తత్వాన్ని జంబం అంటారు, జంబాలు అంటారు తెలుగులో చెప్పాలంటే. ఓకేనా. సో ఈ జంబాసురుడు లక్ష్మీదేవిని కోరుకున్నాడు. సరే కావాలంటే తీసుకెళ్ళు, నెత్తిన పెట్టుకొని వెళ్ళు అమ్మవారిని అని చెప్పేసి స్వామి దత్తాత్రేయ స్వామి చెప్తారు. అలాగే అని పుష్పంతో సహా అమ్మవారిని అలాగా నెత్తి పెట్టుకుంది. అమ్మవారు అనుకుని నీకెందుకు బాగా డబ్బులు ఇచ్చేసి నీకు బాగా గర్వాన్ని ఇచ్చేస్తుంది. ఆ గర్వం టైంలో లక్ష్మి నెత్తికెక్కేస్తుందండి. నాకు ఇంతుంది, ఇంకా నీకు మించుంది ఇంకా చాలామందికి, ఆ టైంకి నాకు ఇంతుంది, అది గర్వం. ఆ గర్వం వాడిని ఎలా అనిచిందంటే అమ్మవారు నెత్తికెక్కి వాడిని పాతాళానికి తొక్కారు జంబాసురుని. సో దట్ శరణాగతుడయ్యాడు కాబట్టి ఇంద్రుడు రక్షింపబడ్డాడు ఆ టైంలో. అలా ఒకసారి లక్ష్మి గర్వం ఎక్కిన ఇంద్రుడిని ఆదుకునింది. ఇంకొకసారి కూడా ఇలాగే మాటికి వస్తాయి ఇంద్రుడికి అహంకారాలు. కానీ అహంకారం వచ్చిన ప్రతిసారి తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు, వచ్చిన ప్రతిసారి పశ్చాత్తాపడుతుంటాడు. అట్లీస్ట్ పడుతున్నాడు ప్రతిసారి, మనం ప్రతిసారి పతనమయ్యేదాకా పడం కొంతమంది. సో మళ్ళీ ఇంకొకసారి ఇలాగే స్వర్గలక్ష్మి వెళ్ళిపోయింది ఇంద్రుడి యొక్క అహంకారానికి. నీ ఎంత అహంకారం చూపిస్తావో అన్నిసార్లు అమ్మవారు వెళ్ళిపోతుంది. ఎంత మొక్కి ఎంత మళ్ళీ ఆమెని శరణాగతి పెడితో అన్నిసార్లు మళ్ళీ వచ్చి తీరుద్ది. ఆమె అమ్మ కదా. వేషాలు వేసావంటే డిప్ప మీద కొట్టడం, ఏడ్చి కూర్చున్నావంటే మళ్ళీ రావడం కామన్ అమ్మకి. సో మళ్ళీ ఇలా
స్వర్గలక్ష్మి వెళ్ళిపోయి అందవిహీనం అయిపోతే స్వర్గం, ఇంద్రుడు వెళ్ళి దేవతలందరికీ మొరపెట్టుకున్నాడు, స్వామి ఇలా లక్ష్మి లేని నా స్వర్గం కళావిహీనంగా ఉంది, నేనేం చేయాలి ఇలా అన్నట్టు. సరే మనమందరం అమ్మవారు పాల సముద్రంలోకి అక్కడే పుట్టి అక్కడే వెళ్ళిపోయింది కదా, మనం చిలుకుదాం అనని దేవతలందరూ విష్ణువు సహాయంతో, శ్రీ మహావిష్ణువు సహాయంతో ఆ డెసిషన్కి వస్తారు. సో మీకు ఆ కథ అంతా తెలిసే ఉంటుంది. రాక్షసులు ఇటువైపు, దేవతలు ఇటువైపు చిలకడం, ఫస్ట్ చాలా పుట్టడం, విషం పుట్టడం, అమృతం పుట్టడం, చందమామ పుట్టడం, ఇలా రకరకాల ఐరావతం పుట్టడం, ఇలాంటివన్నీ మనం ఈ స్టోరీస్ వినే ఉంటాం. సో లాస్ట్లో అమ్మవారు పుట్టుద్ది. చంద్రుడి తర్వాత ఇంకా అమ్మవారు పాల సముద్రంలో నుంచి అమ్మవారు ఉద్భవిస్తారు. ఉద్భవించిందే ఆమీలితాక్షమధిగమ్య అంటారు కదా. అమ్మవారు ఆమిలితమైన కన్నులతో, అర్రమోట్పు కన్నులతో ఒక వైజయంతి మాల పట్టుకొని దిగుతుంది. పాల సముద్రంలో నుంచి బయటికి దిగుతుంది. దేవతలందరూ నా వైపు చూడమ్మా, నా వైపు చూడమ్మా అని ఆమె యొక్క కంటి చూపు కోసం చూస్తున్నారు. అంటే మేము తరిస్తామమ్మ. స్వామి నేరుగా అరమోట్పు కన్నులతో దూరాన్ని నిల్చున్న విష్ణువు దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గర మెడలో ఆ వైజయంతి మాల నేసిందంటే అమ్మవారు ఎప్పుడైనా ఎక్కడైనా సరే స్వామి సేవలోనే ఉంటారు. నారాయణ నామాన్ని మర్చిపోకుండా కృష్ణ పరమాత్మని యొక్క ప్రేమతత్వాన్ని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా లక్ష్మి వస్తుంది. మీరు అనుకునే లక్ష్మి కాదండి. ఇంకా లక్ష్మికి అబ్రివేషన్స్ చెప్పాం కదా ఇంతకుముందు మునుపు చాలా. సో అన్ని రకాల ఆత్మశాంతి, ప్రశాంతత ఉన్న చిన్న గుడిసెలో ఉన్నా కానీ చక్కగా చిమ్మి అలికి ముగ్గు పెట్టి అక్కడ ఒక పీట వేసి చిన్న పసుపు ముద్ద పెట్టి కుంకుమ పెట్టి ఒక ధూప్ స్టిక్ వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి వాటర్ పెట్టి నైవేద్యం ఇచ్చేసి ఈ ప్రశాంతతమైనటువంటి ఫీలింగ్ చూసారా, దాన్ని ప్రశాంతత అంటారు. ఎంత ఘనంగా చేసేసాము. అప్పుడు మీకు ఘనంగా అంత ఘనంగా చేసేసారనుకోండి, టూ మచ్ ఘనంగా, అంత ప్రశాంతత ఉండదు. అది ఇట్లా వాలిపోయిందేమో, ఇది ఇట్లా అయిపోయిందేమో, ఆకులు సరిగా లేమో, ఇవి వాడిపోయేమో, పీఠం సరిగా ఇట్లా ఉంటుంది. సో యాజ్ పాసిబుల్ యాజ్ ఈజీ అన్నట్టు ఎంత వీలైతే అంత సింపుల్గా చేసుకోండి. ఎంత వీలైతే అంత హెవీగా కాన్సన్ట్రేషన్ పెట్టండి అమ్మవారి మీద. సో అమ్మవారి యొక్క చక్కటి షోడశాపచార పూజనో లేకపోతే నార్మల్ లక్ష్మీనామమో, నార్మల్ శ్రీమాత్రే నమః, ఏది మనకి ఏది వీలుంటే అది వచ్చినది, కష్టపడకుండా మనం నేర్చుకున్నది ఏది వచ్చింది ఏదైతే ఉంటుందో హైరాణ పడిపోకుండా అది నేర్చుకోండి. చాలామందికి నవేడేస్ అష్టోత్తరం, కనకధార ఖచ్చితంగా వచ్చుంటాయి. వాటి యొక్క వందే పద్మకరాం చేతిలో పద్మాల్ని పట్టుకొని ఉంటుందంట. ఆ అమ్మవారికి నమస్కారం అంటుంది. అటువంటి అష్టోత్తరానికి ప్రకృతిం వికృతిం విద్యాం, అమ్మ నేచర్ నువ్వే, నేచర్ ఆపోజిట్ అయినా నువ్వే, ఏదైనా నువ్వే. అంటే నువ్వు పాజిటివ్ ఇచ్చినా నేను తీసుకుంటా, నెగిటివ్ ఇచ్చినా నేను తీసుకుంటానమ్మా అని చెప్పడం. చదివేసేసి రేపు అమ్మవారు నీకు ఏదైనా సంథింగ్ ఏదైనా నీకు బ్యాడ్ న్యూస్ జరిగినప్పుడు కొంతమంది దేవుడిని వాళ్ళు దూషిస్తుంటారు. నేను ఇంకా ఆయన్ని నమ్మను, నేను ఇంకా ఆయన కాలు పట్టుకోను, నేను ఆ స్వామిని వదిలేసి అప్పటి నుంచి అండి నేను బాబాని పూజించడం మానేశానండి అంటారు కొంతమంది. అంతకుముందు ఎవరు పెంచుకోమన్నారో మరి భక్తి. ఏదో ఇస్తారు, ఏదో చేస్తాడు స్వామి అని దేవతలకు మొక్కే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే చాలా ఇచ్చేశారు. అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు, హార్ట్లో హోల్స్తో పుట్టిన వాళ్ళు, ఏమంటారు క్యాన్సర్స్తో పుట్టిన వాళ్ళు, నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని చూసుకొని కంపేర్ చేసుకుంటే మనం ఇప్పటికే చాలా ఇచ్చేశారు అన్న విషయం మనం రియలైజ్ అవుతాం. సో ఇచ్చిన దానికే స్వామి చాలా థ్యాంక్ యూ, నన్ను ఇంత మాత్రం గుర్తుపెట్టుకొని నన్ను ఇంత పెద్ద హోదాలో దించావు, నాకు ఇప్పటికి ఇదే ఇంద్రత్వం, నాకు ఈ పొజిషనే నాకు ఇంద్రుడి పొజిషన్తో సమానమని మనం థ్యాంక్ యూ చెప్పడానికి పూజ చేయాలండి. పలానా మొక్కుకొని ఇది తీర్చవా అని అడగడానికి పూజ చేయకూడదట. పెద్దల వాక్యాలు, తరచుగా పెద్దల వాక్యాలు విన్నట్లయితే అసలు పూజ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఆ థ్యాంక్ యూనెస్, ఆ గివింగ్నెస్ మనకి అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్లీ చేసే ఉద్దేశం లేదు నాకు, నేను చాలా బిజీగా ఉన్నాను ఇవాళ.
ఈ యూట్యూబ్ ఎందుకో నేను వేరేదో విందామని ఓపెన్ చేస్తే ఈ సెలబ్రిటీస్ ఉన్నారు కదండి, సీరియల్స్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకోకుండా ప్రతి దాంట్లో దూరిపోయి ఆ డెకరేషన్లు అబ్బా, శివజ్యోతి అని ఒక ఆమె ఉందండి, ఇంకా చాలామంది నాకు నేమ్స్ తెలియవు, రకరకాలుగా పూజల్ని కూడా అంత ఆర్భాటంగా. సో వాళ్ళని చూసి కంపేర్ చేసుకొని చాలామంది ఇంత ఆర్భాటంగా చేస్తేనే చేసినట్టు, అదర్వైజ్ చాలా సింపుల్గా అయిపోయింది కదా మంది అనుకుంటారు. సో వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వకండి ప్లీజ్. వీళ్ళందరూ యాక్టర్స్, దే ఆర్ సెలబ్రిటీస్. వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేది ఆ వీడియో కోసం మాత్రమే. మీకు మనసుకు నచ్చినట్టు అమ్మవారిని మనసు నింపుకొని చిన్న పసుపు ముద్దకి కుంకుమ పెట్టేసి, బెల్లం ముక్క పెట్టేసి, మంచినీళ్ళు పెట్టేసినా చాలు. ఇవేమీ చేయలేకపోయినా మనసులో నేను ఇప్పుడు చెప్పిన స్టోరీస్ అన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. మనకి అన్నిటినీ వింటూ కళ్ళు మూసుకొని చేసిన అదే మానసిక పూజ. వయసు పైబడిన వాళ్ళు, ఆరోగ్యం సరిలేని వాళ్ళు, ఇంటికి దూరం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ చేయలేకపోవచ్చు ఈరోజు. వాళ్ళందరూ మానసికంగా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. నేను చేయలేకపోయానని బాధ అక్కర్లేదు. అలాంటి వీడియోస్ ఫస్ట్ అసలు చూడొద్దు. ఇవి చూడడం వల్ల చాలా నాకైతే చిరాకు వస్తుందండి. మీకు ఎలా ఉందో నాకు తెలీదు. మళ్ళీ అంటారు అలా చేస్తే ఇలా చూడలేకపోతున్నారా అని. అసలు చూడలేకపోతున్నాను, నిజంగానే చెప్తున్నాను కదా. ఒక ఆమె అయితే స్లీవ్లెస్, ఒక ఆమె అయితే హెయిర్ లీవ్ చేసుకో ఎప్పుడైనా. పూజలప్పుడు కూడా ముడేయివా కనీసం జడని. ఇలా వెరైటీగా ఉన్నారండి యూట్యూబ్లో. ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలో ఇన్స్పైర్ అయిన లేడీస్ ఏదో చక్కగా వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, అవి షార్ట్స్ ఆ పూజలు పోస్ట్ చేసుకుంటున్నారు. కొంతవరకు పరిమితమే. ఈ సెలబ్రిటీస్ చూసి ఇరిటేట్ అయ్యి ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని తెలుసుకోండి. అప్పుడు మాత్రమే అమ్మవారి యొక్క ఫీలింగ్ని మనం కూడా ఫీల్ అవ్వగలం. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఖచ్చితంగా కనకదార యొక్క మీనింగ్ ఆర్ అష్టోత్తరం యొక్క మీనింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.